వెల్కమ్ టు కీటాక్స్. ఎప్పుడు రాజకీయాల గురించి ఏం మాట్లాడతాం? నేరుగా ప్రజల మీద, ప్రజల జీవితాల మీద ఇంపాక్ట్ చూపించే ధరల పెరుగుదల అనే విషయం గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నా. పెరుగుతున్న ధరలను అదుపు చేయడం ఎలాగా, స్థిరీకరించడం ఎలాగా అనే విషయం మీద 6 మంత్రులతో చంద్రబాబు ఒక కమిటీ వేశారు అనే వార్తని ఈనాడు ఫ్రంట్ పేజ్ లో రాసింది. ధరల పెరుగుదల మీద జనంలో మంట ఉంది, రగులుతూ ఉన్నారు అనే విషయం ఓపెన్ సీక్రెట్ కాబట్టి ఆ విషయాన్ని ప్రభుత్వం అడ్రస్ చేస్తోంది అని చెప్పేందుకు ఈనాడు ఈ వార్త రాసింది. ఇదే విషయానికి సంబంధించి ఈనాడు లాంటి మీడియా సంస్థలు రిపోర్ట్ చేయని ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి ఉంది, అది మీకు చెప్పబోతున్నా. ధరల స్థిరీకరణ కోసం నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోతే గనక అదుపు చేయడం ఎలా అనే దాని గురించి, ఆ తర్వాత పండించిన పంటలకి గిట్టుబాటు ధర రాకపోతే గనక రైతులకి నష్టం జరగకుండా ఎలా చూడాలి అనే అంశాల మీద 6 మంత్రులతో కమిటీ వేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. నిజానికి ధరల పెరుగుదలకి మార్కెట్ కారణాలతో పాటు రాజకీయ నాయకుల చేతి వాటం, జోక్యం అనేది చాలా ప్రధానమైన రీజన్ ఏపీలో అనే మాట అక్కడ ఇక్కడ లేదు, అన్ని జిల్లాల్లోనూ వినిపిస్తూ ఉంది. నిజానికి ఇలాంటి విషయాలు ఏవి ఈనాడు లాంటి మీడియా సంస్థలు రిపోర్ట్ చేయడం లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మెతుకు పట్టుకుని చూద్దాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ అనే నియోజకవర్గంలో కిలో చికెన్ మీద టీడీపీ లీడర్లు 35 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు. రేట్లు పెంచి అమ్మించి మామూళ్ళు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు అని వ్యాపారులు ఆందోళనకు దిగిన విషయము ఇలాంటి మీడియాలో ఎక్కడా రాదు. ఆర్లగడ్డలో ప్రతి చికెన్ సెంటర్ కూడా ఒకటేసారి 240 రూపాయలు అంటే 60 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు. ఇలాంటి ఘటనలు జరగడము ఆళ్లగడ్డలో కొత్త కాదు. ఆళ్లగడ్డ లాంటి నియోజకవర్గాలు ఇంకా మిగతా జిల్లాల్లోనూ చాలా ఉన్నాయి అనేది డిజిటల్ మీడియాలో కోకొల్లలుగా ఇలాంటి ఆధారాలు కనపడుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు ధరలు స్థిరీకరించే ఈ మంత్రుల కమిటీ ఇలాంటి విషయాల మీద కూడా దృష్టి పెడుతుందా? కేవలం చికెన్ రేట్లు పెంచి ప్రజల దగ్గర నుండి డబ్బులు వసూలు చేయడమేనా మీదంతా ఎమ్మెల్యేలు చేసింది మిమ్మల్ని అన్నట్టు ఇంకొక మాట కూడా ఉంది. కాస్త వెనక్కి వెళ్తే 2014లో ఇదే టాపిక్ మీద టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు భారీ హామీ ఇచ్చారు. ధరల స్థిరీకరణ కోసం ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేస్తాను అని ఆయన చెప్పారు. ఏంటి అంటే మార్కెట్ ధర రాకపోతే గనక ఆ నిధి నుంచి రైతులకి నష్టాన్ని భర్తీ చేస్తారట. అలాగే నిత్యావసర సరుకుల ధరలు గనక అమాంతం పెరిగిపోతే ఆ ధరలు తగ్గించేందుకు ఈ నిధిని వాడతాము అని అప్పట్లో ప్రచారం చేశారు. మరి 2019 వరకు అసలు ఇలాంటి ఏర్పాటు ఏమైనా జరిగిందా? మీకు గుర్తుందా? పబ్లిక్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్ అబ్బా. ఒకవేళ గుర్తుంటే గనక మీరు నాకు చెప్పండి. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ.